వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త 40 గ్రాముల నుండి 100 కేజీల లడ్డూని కస్టమైజ్ చేస్తుంది మన పరంపర. ఆర్డర్స్ కోసం సంప్రదించండి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మేడిపల్లి గర్భిణి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. డీఆర్ఎఫ్ బృందాలు మేడిపల్లి ప్రతాప్ సింగారం మూసి వద్దకు చేరుకున్నాయి. ఆదివారం చీకటి పడే వరకు స్వాతి శరీర భాగాల కోసం పోలీసులు డీఆర్ఎఫ్ బృందాలు ఇక్కడ గాలించాయి. అయితే సోమవారం మరోసారి బోట్లతో గాలిస్తున్నారు. మూసిలో ప్రవాహం ఎక్కువ ఉండడంతో శరీర భాగాలు చాలా దూరం కొట్టుకుపోయి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం 10 కిలోమీటర్ల దూరం వరకు డీఆర్ఎఫ్ బృందాలు గాలించాయి. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీ హిల్స్లో గర్భవతైన తన భార్యను చంపిన మహేందర్ మృతదేహాన్ని ముక్కలుగా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అనంతరం శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి బయటకు తీసుకువెళ్లి పడేశాడు. విచారణలో స్వాతి కాళ్ళు, చేతులు, తల వేరు చేసి మూసిలో వేసినట్లుగా మహేందర్ రెడ్డి చెప్పడంతో వాటి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు స్వాతి సోదరి శ్వేత సంచలన విషయాలు చెప్పింది. మహేందర్ ఒక సైకో, ఎన్నో చిత్రహింసలు పెట్టి అక్కని చంపాడని ఆరోపిస్తుంది. అతనికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తుంది. బ్యాగ్ మాట్లాడింది సార్, మంచిగా ఉండు అట్లా అంటే చెప్పింది. అయితే మళ్ళీ మొన్న అయితే మెసేజ్ చేసింది, హాయ్ అని చెప్పి పెట్టింది. ఈవినింగ్ కూడా మెసేజ్ చేసింది, నేను రిప్లై ఇవ్వలేను. ఇక పడుకున్నా. ఇక అంతే. ఇంతకుముందు మహేందర్ నా కాలేజ్ దగ్గరకు వచ్చి మీ అక్కకు పిచ్చిలేసిందని చెప్పిండు. నేనేం చేసిన నమ్మి బయటికి వచ్చిన. నేను కార్ చూసినాక డౌట్ వచ్చింది. నేనేం చేసిన మా అక్కకు కాల్ చేసి నేను వస్తా అని చెప్పిన. మా అక్కకు కాల్ చేసి తిన్నావా అట్లా అడిగి ఫోన్ కట్ చేసేసిండు. ఇంకా నేను ఈవినింగ్ వచ్చేసరికి మీ అక్కకి చెప్పకని చెప్పి మెసేజ్ పెట్టిండు. నేనేం చేసిన మా అక్కకు ఫోన్ చేసి ఇట్లా వచ్చిండు, ఎందుకు వచ్చిండు అని చెప్పేసి అన్న. అమ్మకి చెప్పాలా అని చెప్పేసి అంటే అమ్మకి చెప్పకు, డాడీకి చెప్పక అని చెప్పేసి అన్నది. ఇంకా చెప్పి మా అక్క నువ్వు ఎందుకు పోయినావు, మా చెల్లెల దగ్గర పోవడానికి కారణం ఏందని చెప్పేసి అడిగింది. అంటే ఏం చెప్పిండో తెలియదు. మా అక్క అప్పటికి ఇక చాలా ఏడ్చి వెళ్ళిపోయి హాస్టల్ ఉంది ఒక 4 days. మళ్ళీ తనే తొలికొచ్చి ఉంచిండు. ఇక అట్లా వేసిండు. చాలాసార్లు ఆమెను మస్తు కొట్టిండు సార్, మస్తు హింసించిండు. ఆమె ఎంత కొట్టినా ఎంత వేసినా సరే మంచిగా అంటే ఏదో మీద మాటలకు ప్రేమ అయితే చూపించిండు. ఇక నమ్మించిండు, ఇక మోసం చేసిండు. కానీ ఇప్పుడు ఆమె ఎట్లా చంపిండో అట్లా ఆ డెడ్ బాడీ తీసుకొని రావాలి, లేదంటే ఉరి శిక్ష ఇప్పించాలి. మీరే వేయాలి ఏదన్నా ఒకటి. చచ్చిపోతాం మేమైతే బతుకం. మా డాడీ కూడా ఆటో డ్రైవింగ్ చేస్తాడు. మా డాడీ పైన ఇంకా చాలా కక్ష. ఎక్కడి నుంచి వచ్చి ఎప్పుడు వచ్చి చంపేది తెలియదు. అదే చాలా సైకో సార్, అది ఎప్పుడు చంపేది తెలియదు. మా డాడీ లేకపోతే మేమైతే ఎట్లయినా ఉండం. నేనైతే మా అక్క చచ్చిపోయింది సార్, నేను బతుకా అని గురి శిక్ష చేపిస్తేనే ఏదన్నా ఒకటి, లేదంటే ఆయన పేరు మీదనే చచ్చిపోతాం, అందరం చచ్చిపోతాం. మా అమ్మ మా డాడీ అయితే ఎట్లయినా బతకరు, వాళ్ళు ఏదో ఒక టెన్షన్ పెట్టుకొని అయితే చచ్చిపోతారు. మేము ఇక బతికి ఏం లాభం లేదు అని ఉరి శిక్ష చేసి మా వాళ్ళు ఎట్లా ఉన్నా ఇక నేను చూసుకొని ఉండగలుగుతా. ఇక ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన స్వాతి భర్త మహేందర్ రెడ్డిని పోలీసులు రిమాండ్కు తరలించారు. మేడిపల్లి పిఎస్ పరిధి బోడుప్పల్ ఈస్ట్ బాలాజీ హిల్స్లో స్వాతి అనే వివాహితను ఆమె భర్త మహేందర్ రెడ్డి విచక్షణారహితంగా చంపి ముక్కలు చేశాడు. ఈ కేసులో మహేందర్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు అతని స్టేట్మెంట్ రికార్డు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడిని వైద్య పరీక్షల నిమిత్తం గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహేందర్ రెడ్డి స్వాతి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చారు. మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్గా చేస్తున్నాడు. స్వాతి పంజాగుట్టలోని కాల్ సెంటర్లో పనిచేసింది. ఇద్దరి మధ్య గొడవలు ఉండేవి. వికారాబాద్లో 498 కేసు కూడా నమోదైంది. పెద్దల సమక్షంలో కాంప్రమైజ్ అయ్యారు. అయినప్పటికీ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న విషయాలకే గొడవలు పడేవారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.